నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 4th యూనిట్లో 15th చాప్టర్ చూసాము. ఇప్పుడు మనం 4th యూనిట్లో 16th చాప్టర్ చూడబోతున్నాము, ఆర్గనైజింగ్. సో ఆర్గనైజింగ్ అంటే ఏంటంటే ప్లానింగ్ తర్వాత మనకి ఆర్గనైజింగ్ అనేది ఉంటుంది. సో ఆర్గనైజింగ్ అంటే ఏంటిది? మెటీరియల్, లేబర్ కానీ, సో ఏది ఉన్నా సరే మనీ కానీ ఏవి ఎక్కడ ప్రాపర్గా యూస్ చేయాలి, ఎవరిని ఎక్కడ అరేంజ్ చేయాలి, ఏ మనిషికి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ మెటీరియల్ని ఏ డైరెక్షన్లో అరేంజ్ చేయాలి అనేటివి చూసుకుంటాం కదా. సో దాన్నే ఆర్గనైజింగ్ అని అంటాము. సో ఆర్గనైజింగ్ది కాన్సెప్ట్ ఏంటిది అసలు? సో ఆర్గనైజింగ్ అనేది ఒక ప్రాసెస్ అంట, ఇంకా ఆర్గనైజింగ్ అనేది ఒక స్ట్రక్చర్. సో ఆర్గనైజింగ్ అనేది ప్రాసెస్ అంటే ఏంటిది? ఆ వర్క్ అనేది ఎలా జరుగుతుంది, వర్క్లో ఎట్లా ఇన్వాల్వ్మెంట్. అదే స్ట్రక్చర్ అంటే ఎవరైతే పీపుల్ పొజిషన్స్ ఉంటాయి కదా అవి. సో ఈ 2 టైప్స్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి ఆర్గనైజేషన్వి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, వర్క్ ఎలా డివైడ్ చేయాలి, ఎవరి మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది, కామన్ ఆబ్జెక్టివ్ ఉంది కదా వాళ్ళకి, అది కోఆపరేటివ్ రిలేషన్షిప్పా, వెల్ డిఫైన్డ్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్స్, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఏంటిది? ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండాలి, గ్రూపింగ్ జాబ్స్ ఇంటూ డిపార్ట్మెంట్స్, జాబ్ని డిపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ని అసైన్ చేసుకోవాలి, అథారిటీస్ని ఎవరు సూట్ అవుతున్నారో వాళ్ళకి డెలిగేట్ చేయాలి. ఎస్టాబ్లిషింగ్ రిపోర్టింగ్ రిలేషన్షిప్, ఎంత వర్క్ అయింది, ఎలా అయిందని చెప్పి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రిన్సిపల్స్ ఏంటివి ఆర్గనైజేషన్వి? ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి, దానికి స్పెషలైజేషన్ ఉండాలి, మనుషులలో టీంలో కోఆర్డినేషన్ ఉండాలి, అథారిటీ రెస్పాన్సిబిలిటీ రెండింటిని ఈక్వల్గా చూడాలి. ఇంకా డెఫినేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినేషన్ ఉండాలన్నమాట వాళ్ళకి. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, వాళ్ళ అథారిటీ అంటే ఏంటిది అనేది వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసుకొని ఉండాలి ముందే. నెక్స్ట్ కంట్రోల్, స్పాన్ ఆఫ్ కంట్రోల్. Span of control means how many subordinates can be supervised by a supervisor. అంటే ఒక బాస్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేయవచ్చు అనేది ముందు నుంచే స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది చేసి ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్, సో వర్క్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి, కంటిన్యూటీ ఉండాలి, యూనిఫార్మిటీ ఉండాలి, యూనిటీ ఆఫ్ కమాండ్ ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉండాలి, సింప్లిసిటీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, స్కేలార్ ప్రిన్సిపల్ ఉండాలి. అంటే వర్క్ని బట్టి లోవర్ లెవెలా టాప్ లెవెలా అని చెప్పి మనం వాళ్ళని ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉండాలి. సో ఇవే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటివి? సో ఫస్ట్ ఫార్మల్ ఆర్గనైజేషన్కి రిపోర్టింగ్ రిలేషన్షిప్ అంటే రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి, ఎఫర్ట్స్ అనేటివి ఇంటిగ్రేట్ అవుతూ ఉండాలి, ఆబ్జెక్టివ్స్ అనేటివి అచీవ్ చేయాలి, ఎంఫసిస్ ఆన్ వర్క్ ఉండాలి. ఇంకా ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంటుంది. సో దీంట్లో మనకు అడ్వాంటేజెస్ ఏంటివి? యూనిటీ ఆఫ్ కమాండ్ ఉంటుంది, అథారిటీ ఇంకా రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటాయి, క్లారిటీ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి అన్నమాట వర్క్ చేసేటప్పుడు మనుషుల మధ్యలో. హెల్ప్ఫుల్ ఇన్ అచీవింగ్ ఆబ్జెక్టివ్స్, ఒక పర్సన్కి హెల్ప్ చేయాలని వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయవచ్చు, సుపీరియర్స్ లేదంటే ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళు. ప్రొవైడ్స్ స్టెబిలిటీ. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటిది? ఫార్మల్ ఆర్గనైజేషన్ ఉండడం వల్ల డిలే ఇన్ యాక్షన్ అంట, ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్, ఇగ్నోర్స్ హ్యూమన్ ఎలిమెంట్, మెకానికల్ సిస్టమ్. అదే ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? దీని ఫీచర్స్ ఏంటివంటే రిలేషన్స్ నాట్ ప్లాన్డ్, నో రిటర్న్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, కామన్ ఇంట్రెస్ట్ వల్ల ఫామ్ అయ్యింది, వాలంటరీ మెంబర్షిప్, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ, నీడ్ ఫార్ ఇన్ఫార్మల్ గ్రూప్స్, సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఇంకా ఓవర్కమింగ్ మేనేజరియల్ లిమిటేషన్స్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. కోఆర్డినేషన్ ఇంకా కంట్రోల్కి హెల్ప్ఫుల్ ఉంటుందంట. ఏంటివి? ఈ ఇన్ఫార్మల్ గ్రూప్స్. వీటి అడ్వాంటేజెస్ ఏంటివి? ఇన్ఫార్మల్గా ఉంటారు కాబట్టి ఫాస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, సోషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు, ఇంకా ఫార్మల్ ఆర్గనైజేషన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఇన్ఫార్మల్. లైటెన్స్ బర్డన్ ఆఫ్ ఫార్మల్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బర్డన్ అనేది తక్కువ ఉంటుందంట. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటివి? రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది, చేంజెస్ అనేటివి రెసిస్ట్ అవుతాయి, నెక్స్ట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అనేటివి ఏమవుతాయి
కొంచెం ఎక్కువ అయిపోతాయి అన్నమాట ఇండివిజువల్ ఇంట్రెస్ట్. మోర్ ఎంఫసిస్ ఈస్ గివెన్ టు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్. సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, రిక్విసైట్స్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఏబుల్ ఆర్గనైజర్స్ అంటే ఎవరు ప్రాపర్గా అరేంజ్ చేస్తారు, దేనికి సెట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఉండాలి. సౌండ్ బిజినెస్ పాలసీస్, ప్రాపర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్, కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఎఫిషియంట్ పర్సనల్ ఆర్గనైజేషన్ అంటే ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేసే పీపుల్ ఉంటారో వాళ్ళని మాత్రమే మనం తీసుకోవడం అంటే హైర్ చేసుకోవడం. కెపాసిటీ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, హెల్ప్స్ ఇన్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ప్రాపర్ వేలో. హెల్ప్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, గ్రోత్ని ఇంకా డైవర్సిఫికేషన్ని ప్రమోట్ చేస్తుంది. కోఆర్డినేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ట్రైనింగ్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంకా ఎవరైతే సబార్డినేట్స్ కానీ ఎవరైతే పీపుల్ ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏమైతే మాట్లాడాలని ఉందో, ఏవైతే న్యూ ఐడియాస్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి. హ్యూమన్ రిలేషన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటుంది. స్పెషలైజేషన్ అనేది క్రియేట్ చేస్తుందంట. మీనింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి ఎలా ఉంటుందో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ సీనియర్ అండ్ సబార్డినేట్స్ ఉండాలి. సీనియర్ సబార్డినేట్స్ ఇట్లా వైస్ వర్సా ఉండాలి. మళ్ళీ లైన్ పొజిషన్స్ అండ్ స్పెషలిస్ట్స్ ఉండాలి. స్టాఫ్ రిలేషన్స్, లాటరల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉండాలి. సో ఇదే మనకి ఏంటిది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. లైన్ ఆర్గనైజేషన్ అంట ఒక టైప్. నెక్స్ట్, లైన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటివి. ఇన్ లైన్ ఆర్గనైజేషన్ అథారిటీ ఫ్లో ఫ్రమ్ టాప్ లెవెల్ టు లోవర్ లెవెల్. అందరూ ఎవ్రీ పర్సన్ ఇన్ చార్జ్ వర్కింగ్ అండర్ హిమ్, ఎవరు అండర్ టాప్ లెవెల్ కింద. ఈచ్ సబార్డినేట్స్ రిసీవ్స్ ఆర్డర్స్ అంటే వీళ్ళు ఆర్డర్స్ వేస్తారు వీళ్ళకి ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పి. అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ పర్సన్ ఈజ్ క్లియర్లీ స్పెసిఫైడ్. దీన్నే లైన్ ఆర్గనైజేషన్ అని అంటారు. ఇలా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటివి, సింప్లిసిటీ ఉంటుంది, అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందంట, ఎకనామికల్ అంట ఇది, ఇంకా క్విక్ డెసిషన్స్ తీసుకోవచ్చు, యూనిటీ ఆఫ్ కమాండ్ ఉంటుంది, ఎఫెక్టివ్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుందంట. డిమెరిట్స్ ఏంటివి, వర్క్ అనేది ఎక్కువ అవుతుంది, ఇంకా స్పెషలైజేషన్ అనేది తక్కువ అవుతుంది, కోఆర్డినేషన్ అనేది ఉండదంట, ఇంప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందంట మనుషుల మధ్యలో. ఎందులో ఇలా మనకి లైన్ ఆర్గనైజేషన్ ఉండడం వల్ల. ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్, ఫేవరెటిజం, ఇన్స్టెబిలిటీ. ఫేవరెటిజం అంటే టాప్ లెవెల్ వాళ్ళు కావాలని లోవర్ లెవెల్లో ఎవరైనా ఫేవరెట్ ఉంటే వాళ్ళని మంచి చూసుకుంటారు కదా కొంచెం, సో అలా ఫేవరెటిజమ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉండొచ్చు అంట. ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఫీచర్స్ ఏంటివి, ఇది హోల్ టాస్క్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ది డిఫరెంట్ ఫంక్షన్స్గా డివైడ్ అవుతుందంట. ఈచ్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై అ స్పెషలిస్ట్. ఇప్పుడు ఏదైనా టెక్నికల్ ఫంక్షన్ ఉంటే టెక్నికల్ ఎవరైతే మంచి స్పెషలైజ్డ్ ఉన్నాడో అతను చేస్తాడు, ఇంకా వేరే దాంట్లో ఎవరైనా స్పెషలైజ్డ్ ఉంటే అది వాళ్ళు చేస్తారు అలా. The functional head is in charge of activities of his functions in the whole organization. Functional head operates with considerable independence. ఇది మనకి ఫంక్షనల్ ఆర్గనైజేషన్. సో దాని అడ్వాంటేజెస్ ఏంటిది, ఇది స్పెషలైజేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, గ్రోత్ అనేది ఉంటుందంట. ఇది ఫ్లెక్సిబుల్ అంటే ఫిక్స్డ్ కాదు, ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు అకార్డింగ్ టు అవర్ బిజినెస్. ఏదైతే చేంజెస్ చేసుకోవచ్చు, డిస్టర్బింగ్ మన బిజినెస్కి ఏమన్నా లాసెస్ వస్తున్నాయి, ఏమన్నా హర్డల్స్ ఉన్నాయంటే అలాంటి టైంలో. రిలీఫ్ టు టాప్ ఎగ్జిక్యూటివ్స్, ఎకనామీ ఆఫ్ ఆపరేషన్స్, బెటర్ సూపర్విజన్, డెమోక్రటిక్ కంట్రోల్. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటివి, అథారిటీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అవుతాయంట, కోఆర్డినేషన్ అనేది అస్సలు ఉండదంట, ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి అంటే వాళ్ళలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయాలంటే చాలా డిఫికల్ట్, డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా చాలా డిలే అవుతుంది, డిసిప్లిన్ ఉండదు అస్సలు, చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఇది ఏంటిది, ఇది మనకి ఫంక్షనల్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఇంకా గ్రూప్ రైవలరీస్ అనేటివి ఉంటాయి, అంటే కొట్లాటలు ఫైట్స్ ఉంటాయి కదా అలా. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. సో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, పర్సనల్, స్పెషలిస్ట్, జనరల్.
సో పర్సనల్, స్పెషలిస్ట్, జనరల్ ఈ 3 మనకి ఈ లైన్ అండ్ స్టాఫ్లో ఆర్గనైజేషన్లో టైప్స్. అదే ఫంక్షన్స్ ఏంటివి? స్టాఫ్ అథారిటీది. ఫస్ట్ ఏజెన్సీ అండ్ కంట్రోల్, ఇవి అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో ఈ వర్క్స్. అదే ఏజెన్సీ అండ్ కోఆర్డినేషన్లో ఇవన్నీ వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏజెన్సీ ఆఫ్ సర్వీస్లో ఈ వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏజెన్సీ ఆఫ్ అడ్వైస్లో ఇవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ది సింపుల్గా ఒక గ్రాఫ్ ఇచ్చినారు. ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద చీఫ్ ఎగ్జిక్యూటివ్స్, 2 టైప్స్ ఆఫ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాతకి పర్సనల్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, లీగల్ అడ్వైజర్. మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ సబ్ డివైడ్ అయ్యి 4-man 1, 4-man 2, 4-man 3 అంటే వర్కర్స్ అన్నమాట. ఇది మనకి లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటివి? స్పెషలైజేషన్, బెటర్ డిసిప్లిన్, ప్రాంప్ట్ డెసిషన్స్, గ్రోత్ ఎక్స్పాన్షన్, డెవలప్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, లెస్సర్ బర్డన్ ఆన్ లైన్ ఆఫీసర్స్, క్విక్ యాక్షన్స్. అదే డిసడ్వాంటేజెస్ ఏంటివి? కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ పర్సనల్స్, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మోర్ డిపెండెన్స్ ఆన్ స్టాఫ్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటిది? లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ వల్ల. డిఫరెన్సెస్ ఏంటివి? లైన్ ఇంకా స్టాఫ్ మధ్యలో. స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ థింక్ చేస్తారు. లైన్ వాళ్ళు ఏం చేస్తారు? డూ అంటే వర్క్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. స్టాఫ్ ఏమో అడ్వైస్ చేస్తే, లైన్ ఏమో పర్ఫామ్ చేస్తారు. స్టాఫ్ ఏమంటారు? వాట్ టు డూ అంటే ఏం చెయ్యాలి. అదే స్టాఫ్ వాళ్ళు ఏమంటారు? వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి. స్టాఫ్ హ్యాస్ ద అథారిటీ ఆఫ్ లైన్, వీళ్ళలో ఒక అథారిటీ ఆఫ్ లైన్ ఉంటుంది. అదే లైన్లో అథారిటీ టు కమాండ్ ఉంటుంది. స్టాఫ్ హ్యాస్ నో ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళకి ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవంట. అదే లైన్ వాళ్ళకి ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. స్టాఫ్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ ద లైన్, వీళ్ళకి లైన్ వాళ్ళ మీద ఎలాంటి అథారిటీ ఉండదు. లైన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ లైన్ అండ్ స్టాఫ్ కాన్ఫ్లిక్ట్. సో వాళ్ళ మధ్యలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అవుతాయి అనేది మనకి ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇచ్చినారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.